అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ వెళ్ళాం మనం. అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు, ₹1,00,00,000 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. సో నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు మన పిఠాపురం, మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని, దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలుపెట్టాం. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం. నేను మీ నుంచి కోరుకుంటుంది, ఇది భారతదేశానికి చాలా కీలకమే. పీఠికాపురం శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది. ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, నేను తీసుకురాబడ్డాను ఇక్కడికి, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఒకటే కోరుకుంటుంది, మతం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను, ఆయన అనుభవం చాలా అవసరం అని. సో మనందరం ఒక ప్రయాణం చేసాం. అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా 7 లక్షల మంది రైతుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ధాన్యానికి సరిగ్గా 24 గంటల లోపే 9,300 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహి ప్రోయాక్టివ్ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున ఇంత అద్భుతంగా జరుగుతుంది. మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో
గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో